హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో మూడవ తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి చివరి యూనిట్ అయిన తొలి పండగ సాధన పత్రం 1 నుంచి సాధన పత్రం 11 వరకు, అట్లాగే స్పందన పత్రం 4 గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 3, 4, 5 తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్కి సంబంధించిన వీడియోస్ కోసము, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం సాధనా పత్రం 1లోకి వెళ్ళిపోదాం. సాధన పత్రం 1 చదవటం, వ్యక్తపరచడం. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని పేర్లు పట్టికలో రాయండి అని చెప్పేసి అంటున్నారు. పాఠంలో ఉన్నటువంటి పిల్లల పేర్లు వచ్చేసరికి రవి, లత, ఆనంద్, శామ్యూల్, రంగయ్య తాత, కరిముల్లా. పాఠంలో ఉన్నటువంటి పిండి వంటల పేర్లు వచ్చేసరికి పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం, బెల్లం ముక్క, జామకాయల, ఉగాది పచ్చడి. ఈరోజు విన్న పాఠంలోని మొదటి పేరాలోని పదాలతో కింది ఇచ్చినటువంటి పట్టిక నింపండి అంటున్నారు. మొదటిది వచ్చేసరికి 2 అక్షర పదాలు. పాఠంలో వచ్చేసరికి గ్రామం, ఊరి, నాటి, అందం, ఆడి, పొడి. ఇక 3 అక్షరాల పదాలు మనకు వచ్చేసరికి సెలవు, రోజుల్లో, అక్కడ, అందరూ, కలిసి, ఇష్టంగా. 4 అక్షరాల పదాలు వచ్చేసరికి అందమైన, చివరన, వేప చెట్టు, గ్రామానిక, అంతేకాదు. 5 అక్షరాల పదాలు వచ్చేసరికి నడవలేడు, రాక కోసం, పరుచుకొని, బెల్లం ముక్కలు, జామకాయలు. కింద పాఠంలోని మీకు బాగా నచ్చినటువంటి 2 వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. మొదటి వాక్యం వచ్చేసరికి మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికి అందం. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో. సాధన పత్రం 2 పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వ, సంయుక్తాక్షర పదాల గురించి పట్టికలో రాయండి అని చెప్పేసి అంటున్నారు. ద్విత్వాక్షర పదాలు వచ్చేసరికి వేప చెట్టు, పిల్లలకు, పెద్దలకు, రచ్చబండ, రోజుల్లో, అక్కడ. సంయుక్తాక్షర పదాలు వచ్చేసరికి గ్రామం, గడిపేస్తారు, పదార్థాలు, ఇష్టంగా, చక్రాల, కుర్చీలో. ఈరోజు విన్న పాఠ్యభాగంలో 0తో కూడినటువంటి పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు. 0తో కూడిన పదాలు వచ్చేసరికి ఉండే, రాక కోసం, పిల్లలంతా, అందమైన, తింటారు, ఆట స్థలం, ఉంది, బండ, మాధవరం, ఇష్టంగా, అంతేకాదు, నేలంతా, అందరూ, పంచుకొని, అందం, వసంత, ఆనందంగా, గ్రామం, కిందకు. ఈరోజు విన్న పాఠ్యభాగంలో ఫుల్ స్టాప్కు ముందున్నటువంటి పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు. గ్రామం, ఇస్తున్నాయి, ఇష్టం, తెచ్చాడు, చూస్తున్నారు, గడిపేస్తారు, వచ్చింది, తింటారు, శామ్యూల్ని, చేరారు, కూడాను, శామ్యూల్, నడవలేడు, రవి, ఉండేది, అందం, ఆనంద్, పాడుతాడు, చూస్తూ, ఉంది. సాధన పత్రం 3 పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని కామాకు ముందున్నటువంటి పదాలని పట్టికలో రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఇన్వర్టెడ్ కామాలో ఉన్న పదాలు, కామాకు ముందున్నటువంటి పదాలు ఊరి, చివరన, నాటి, గ్రామానికే, అది, ఆది, పిల్లలకు, చెట్టు, కాదు, పిల్లలకు, పెద్దలకు, సెలవు, రోజు. ఉగాది పచ్చడిని వేటితో తయారు చేస్తారో రాయండి. ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు వచ్చేసరికి వేపపూత, కారం, లేత మామిడి ముక్కలు, కొత్త బెల్లం, ఉప్పు, కొత్త చింతపండు. ఉగాది పచ్చడిలో ఉండేటువంటి రుచుల్ని రాయండి అని చెప్పేసి అంటున్నారు. చేదు, పులుపు, ఉప్పు, వగరు, తీపి, కారం. కింది వాక్యం చదవండి, ఎవరిని అడిగారో రాయండి. ఇచ్చినటువంటి వాక్యం వచ్చేసరికి ఎందుకు ఇవన్నీ కడుగుతున్నారు, ఎందుకు ఇవన్నీ కడుతున్నారు. ఈ మాట శామ్యూల్ కరిముల్లా మామని అడిగాడు. సాధన పత్రం 4 కింది పేరాన్ని చదవండి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్పేసి అంటున్నారు.
పై పేరాలో ఉన్నటువంటి గుణింత, ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను రాయండి అంటున్నాడు. పైన పేరాలో ఉన్నటువంటి గుణింత పదాలు వచ్చేసరికి ఆ రోజు, ఆనంద్, చేరారు, వసంత, వేపపూత, సెలవు, వేప రాక కోసం ఋతువు, గాలి కావడంతో కిందకు, ఎదురు కావడంతో నేలంతా. ద్విత్వాక్షర పదాలు వచ్చేసరికి వేప చెట్టు, తెల్లగా, గుర్తులు, వాళ్ళిద్దరూ, పక్కనే, కమ్మని, చూస్తున్నారు, ఉన్న, చెట్టుకి, నాయి. సంయుక్తాక్షర పదాలు వచ్చేసరికి శామ్యుల్, మిత్రుల, చూస్తూ, నిస్తున్నాయి. పేరా ఆధారంగా పదాలని జతపరిచి రాయండి అని చెప్పేసి అంటున్నారు. వేపపూత నెక్స్ట్. తర్వాత వచ్చేసరికి కమ్మని వాసన, గుత్తులు గుత్తులుగా, వసంత ఋతువు, రాక కోసం. ఈ విధంగా జతపరిచి రాయొచ్చు. పాఠం చదవండి. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి వాక్యాలు రాయండి అంటున్నారు. మొదటిది వచ్చేసరికి అదిగో లత, రవి వస్తున్నారా, వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా, నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క, ఆనంద్ జామకాయలు తెచ్చాడు, ఇంతకీ మీరేం తెచ్చారు, చాలా తెచ్చాం, కూర్చోండి. సాధన పత్రం 5. కింది పదాలను అర్థవంతంగా జతపరిచి వాక్యాలు రాయండి. ఆల్రెడీ మొదటిది రాయటం జరిగింది. ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. కష్టసుఖాల కలయిక యొక్క ప్రతీక ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు, ఈ 6 కూడా షడ్రుచులు. పదజాలం. కింది గళ్ళల్లో కొన్ని ఆటల పేర్లు దాగున్నాయి, వాటిని వేరు చేసి గీతల్లో రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు ఆడే ఆటలు వచ్చేసరికి గవ్వలాట, అష్టాచెమ్మ, కుస్తీ పోటీ, గోళీలాట, తొక్కుడు బిళ్ళ. జట్టుగా ఆడే ఆటలు వచ్చేసరికి క్రికెట్, పరుగు పందెం, కబడ్డీ, కుర్చీలాట. కింది పదాలకు వచనం మార్చి రాయండి, అంటే ఏకవచనాన్ని బహువచనంగా మార్చి రాయండి అంటున్నారు. మొదటిది వచ్చేసరికి పువ్వు, పువ్వులు, తోరణం, తోరణాలు, ఆట, ఆటలు, సంచి, సంచులు, గారె, గారెలు. చెట్లు, చెట్టు, చెట్లు, ఆకు, ఆకులు, కాయ, కాయలు, చిలుక, చిలుకలు, పొలం, పొలాలు. సాధన పత్రం 6. కింది పదాలు చదవండి, వాటిని ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. ఆల్రెడీ ఒకటి ఉదాహరణ ఇచ్చారు. తెచ్చారు, పిల్లలు అరిటాకులు తెచ్చారు. కోశారు, ఆకులు కోశారు. పాడుతుంది, లత చక్కగా పాడుతుంది. వెళ్ళారు, పిల్లలు ఇంటికి వెళ్ళారు. తిన్నారు, ఉగాది పచ్చడి తిన్నారు. కింద పండగల పేర్లు ఉన్నాయి, చదవండి. వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి. దీపావళి పండగ రోజు టపాసులు కాలుస్తారు. దసరా పండగ శరద్ ఋతువులో వస్తుంది. సంక్రాంతి పండగ రోజుల్లో ముగ్గులు వేస్తారు. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలకి సమాన అర్థాలతో ఇచ్చే పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. ప్రసాదంగా ఉగాది పచ్చడిని తింటారు. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. తెలుగు నెలలు చైత్రమాసంతో ప్రారంభమవుతాయి. తెలుగు నెలలు చైత్రమాసంతో మొదలవుతాయి. ఆ పూల తోట ఎంతో రమణీయంగా ఉంది. ఆ పూల తోట ఎంతో అందంగా ఉంది. సాధన పత్రం 7. ఇక్కడ ఒక పిక్చర్ ఒకటి ఇవ్వడం జరిగింది. చిత్రాన్ని చూసి పదాలు చిన్న చిన్న వాక్యాలు రాయండి అంటున్నారు. చిత్రంలో ఉన్నటువంటి పదాలు వచ్చేసరికి ముగ్గులు, దేవాలయం, సంక్రాంతి, పండుగ, గ్రామం, ఆడపిల్లలు, మేఘాలు, చెట్లు. వాక్యాలు వచ్చేసరికి గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. దేవాలయం భక్తిని మనసుల్లో నింపుతుంది. ఆడపిల్లల ముగ్గులతో సంక్రాంతి పండగ అందంగా ఉంటుంది. సాధన పత్రం 8. స్వీయ రచన. కింద ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఉగాది పండుగ జరుపుకునే విధానం మీ సొంత మాటల్లో రాయండి. కొన్ని పైన కీవర్డ్స్ ఇచ్చారు, వాటిని ఉపయోగించుకొని. ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యం నాడు వస్తుంది. ఉగాది పండుగ రోజున వేకువజామున లేచి తలంటు స్నానాలు చేయాలి. ఉగాది పండుగ రోజు గడపలకి పసుపు రాసి గుమ్మాలకి తోరణాలు కడతారు.
ఉగాది పండుగ రోజు మొదటిగా ఉగాది పచ్చడి తినాలి. ఆరోగ్యం. ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఉగాది పండుగ రోజు పిండి వంటలతో విందు భోజనం చేస్తారు. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. రవి తన మిత్రులకు బూరెలు, గారెలు మొదలైన పిండి వంటలు తెచ్చాడు కదా! అలాగే మీకు ఇష్టమైనటువంటి కొన్ని పిండి వంటలు రాయండి అంటున్నారు. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గారెలు, పెరుగువడ, జిలేబీ, బజ్జీలు, ఉండ్రాళ్ళు, బూరెలు, పాయసం, అరిసెలు. సాధనపత్రం 9. రవి, లత, ఆనంద్, శామ్యూల్ సెలవు రోజుల్లో వేప చెట్టు కింద ఆటలు ఆడుతారు కదా! మీరు సెలవు రోజుల్లో ఏ ఏ ఆటలు ఆడతారో రాయండి. క్రికెట్, కుంట్లాట, అంటుకునే ఆట, బంతి ఆట, కో ఆట, తొక్కుడు బిళ్ళ, స్కిప్పింగ్, షటిల్, కోతి కొమ్మచ్చి. ఉగాది పచ్చడి గురించి రంగయ్య తాత ఏమని చెప్పాడు? వేప పూత, లేత మామిడి మొక్కలు అనబడింది ఇక్కడ ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. దీనిలో చేదు, వగరు, పులుపు, తీపి, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఈ పచ్చడిని ఇక్కడ డీ పడలేదు, దేవునికి నైవేద్యం పెడతారు. ఈ పచ్చడిలో ఉన్నట్టే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిపి ఉంటాయని, వాటిని మనం సమానంగా తీసుకోవాలని దీని భావం. ఈ విధంగా రంగయ్య తాత ఉగాది పచ్చడి గురించి వివరించాడు. పంచాంగ శ్రవణంలో ఏ ఏ విషయాలు ఉంటాయో రాయండి. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకొస్తుంది అనేది తెలుస్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగ కారణాలను చర్చిస్తారు. రాసుల గమనస్థితి తెలియజేస్తారు. కళలు, క్రీడలు, వ్యాపారం, విద్య, వైద్యం మొదలైన ప్రధాన రంగాలు ఏ విధంగా ఉపయోగకారిగా ఉంటాయో తెలియజేస్తారు. పుట్టిన నక్షత్రాలని రాసులు బట్టి వారి శుభ, అశుభ, ఉపయోగ, నిరుపయోగ, లాభ నష్టాల్ని తెలియజేస్తారు. గ్రహ అనుకూలం ఉంటే ఏం చేయాలో తెలుసుకుంటారు. ఈ విధమైన విషయాలు పంచాంగ శ్రవణంలో చెప్తారు. సాధనపత్రం 10. సృజనాత్మకత. మామిడి చెట్టు బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. విద్యార్థి కృత్యము కింద 4 వాక్యాలు వచ్చేసరికి చెట్లు మానవులకి మిత్రులు, చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి, చెట్లు బొగ్గు పులుసు వాయువుని స్వీకరిస్తాయి, చెట్ల నుండి పండ్లు, గాలి, నీడ, పూలు, కలప మొదలైనవి వస్తాయి. భాషాంశాలు. పాఠం ఆధారంగా క్రియాపదాలు రాయండి. ఆడుట, కూర్చునుట, పాడుట, వెళ్ళుట. తెస్తున్నారు, తిన్నాడు, తీసుకొని వస్తూ, తెచ్చారు, తెచ్చారు, అడిగింది, తింటారు, పెడతారు, పంచుకోసాగారు, వస్తున్నారు, తినుట, చూస్తూ. సాధనపత్రం 11. పాఠం చదవండి. పాఠంలో ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకము, గుర్తులకు ముందున్నటువంటి వాక్యాలు రాయండి. ఆశ్చర్యార్థకం వచ్చేసరికి అదిగో లత, రవి వస్తున్నారా, వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా. ప్రశ్నార్థకం ముందున్నటువంటి వాక్యాలు వచ్చేసరికి ఏం తెచ్చారు మీరు, ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా. కింది పేరాను చదవండి, పూర్ణ విరామాలని సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి అంటున్నారు. గోపి ఇంటి నుండి బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. అతని కోసం రవి, సుధా ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరిటాకులు, మంచినీళ్ళు తెచ్చుకున్నారు. చెట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు. కొంతసేపు ఆటలు, పాటలతో గడిపారు. ఇంటికి తిరిగి వెళ్ళారు. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. తీయగా పచ్చడి, తాత నైవేద్యం. మామిడి పండ్లు తీయగా ఉన్నాయి. ఉగాది పచ్చడిలో ఆరోగ్య రహస్యం ఉంది. తాత ఉగాది గురించి చెప్పాడు. ఉగాది పచ్చడి దేవునికి నైవేద్యం పెడతారు. నేను నేర్చుకున్నవి విద్యార్థి కృత్యము. స్పందన పత్రం 4. కింది పద్యపాదాలను చదవండి, సరైన క్రమంలో ఉంచండి. చదువుకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివినేమి సరసుడగును, చదువు మర్మమెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినరవేమ. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరిగి రాయండి అని చెప్పేసి అంటున్నారు.
బాటకి ఇరువైపులా పూల మొక్కలున్నాయి. ఇరువైపులా అంటే 2 పక్కల. బాటకు 2 పక్కల పూల మొక్కలున్నాయి. ప్రతి ఏడాది మేము తిరుపతికి వెళ్తాం. ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం మేము తిరుపతికి వెళ్తాం. వినివీధిలో గాలిపటం ఎగురుతుంది. వినివీధి అంటే ఆకాశ మార్గం. ఆకాశ మార్గంలో గాలిపటం ఎగురుతుంది. వేసవి కాలంలో చెరువులోని నీరు ఇంకిపోతుంది. ఇంకిపోతుంది అంటే ఎండిపోతుంది. వేసవి కాలంలో చెరువులో నీరు ఎండిపోతుంది. ఉగాది పండగ గురించి 4 వాక్యాలు రాయండి అంటున్నారు. ఉగాది పండగ చైత్రశుద్ధ పాడ్యం నాడు వస్తుంది. ఉగాది పండగ రోజు వేకువజామున లేచి తలంటు స్నానాలు చేయాలి. ఉగాది పండగ రోజు గడపలకి పసుపు రాసి గుమ్మాలకి తోరణాలు కడతారు. ఉగాది పండగ రోజు మొదటిగా ఉగాది పచ్చడి తినాలి. ఆరోగ్యం. ఉగాది పండగ రోజు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఉగాది పండగ రోజు పిండి వంటలతో భోజనం చేస్తారు. ఉగాది పండగ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. కింది పేరాలో సరైన చోట పూర్ణ విరామం కామాలని ఉంచి మరలా రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటాం. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు మొదలైన రుచులు ఉంటాయి. ఇది మనకి 3వ తరగతి చివరి యూనిట్ అయినటువంటి తొలి పండగ. దానిలో ఉన్నటువంటి సాధనా పత్రం 1 నుంచి సాధనా పత్రం 11 వరకు, అట్లాగే స్పందన పత్రం 4లో ఉన్నటువంటి సాధన పత్రాల వివరణ. మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.